నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000, ఇగో మీకైతే 18,000 అని నిమ్మల సారు వాడవాడల ప్రచారం చేసిండా. ఇక చంద్రబాబు సార్ అయితే ఏకంగా ఎంతమంది పిల్లలుంటే అంతమందికి తల్లికి వందనం కింద తలో 15,000 ఇస్తాం, కావాలంటే ఎక్కువ మంది పిల్లల్ని గనమన్నాడా. ఇక మరి ఆ 15,000 ఎక్కడా అని జనాలు ఎదురు చూస్తుంటే సావు కబురు సల్లగా చెప్పినట్టు చెప్పింది ఏపీ సర్కారు. ఈ రేంజ్ లో చదువుకునే పిల్లగాళ్ళు ఎంత మంది ఉంటే అంత మందికి తలో 15,000 ఇస్తామన్న ఓలే నమ్మిన జనాలు కూటమికి ఓట్లు గుద్దితే అధికారంలోకి వచ్చిన ఈ కూటమి సర్కారేమో పిల్లల వీపులో గుద్దినంత పనిచేస్తున్నది. అవు మళ్ళా ఇంతకు ముందు వచ్చే అమ్మఒడి డబ్బులు పోయినాయి, ఇప్పుడు వీళ్ళు ఇస్తామన్న తల్లికి వందనం ఎట్లుంటుందో కూడా వాళ్ళకి తెలియదు. ఎందుకంటే ఈ ఏడాది తల్లికి వందనం లేనట్టేనట, వచ్చే ఏడాది చూస్తాము అని చేతులు దులుపుకున్నారట కూటమోళ్ళు. ఇక వచ్చే ఏడాది అన్నారంటే ఓ స్త్రీ రేపురా అని ఇంటి ముందు గోడకు రాసుకున్న కథ అవుతుంది కావచ్చు. ఇట్లుంటాయి మరి చంద్రబాబు హామీలంటే. సూపర్ మ్యాన్ లెక్కన సూపర్ 6 హామీలు ఇచ్చిండు, ఇప్పుడేమో సూపర్ మ్యాన్ లెక్కన ఎగురమంటే కూలబడుతున్నాడు. అందుకే చంద్రబాబు హామీలన్నీ అధికారంలోకి వచ్చేదందుకు చెప్పినే తప్పితే జనాలకు మేలు చేసేదందుకు కాదు అని అనుకుంటున్నారు చాలా మంది. మరిగా ఏడాది కాకముందే పరిస్థితికి ఇట్లున్నది అంటే రాబోయే రోజుల్లో బాబు గారి మీదకి ఇంకా జనాలు ఎంత తిరగబడతారో. రాజకీయంగా చేయాలి, రాజకీయంగా ఉండాలి, రాజకీయంగా మాట్లాడాలి, రాజకీయంగా పోవాలి కదా. కానీ పచ్చపాటోళ్లకు ఇవన్నీ ఏం తెలియవు. అంత రెడ్ బుక్ రాజ్యాంగం కదా వాళ్ళది. అందుకనే ఎవరిని ఎట్లా తిప్పలు పెట్టాలి, ఎవరిని కొట్టాలి అనేదే చూస్తున్నారు, గావే చేస్తున్నారు. పొద్దున లేస్తే ధ్వంసం చేసుడే వాళ్ళ పని. ఇంతకు ఏమైంది అంజలి అంటే ఒకసారి ఇటు చూడుండ్రి, పచ్చపాటోళ్ళు ఎంత పని చేసిండ్రో. అత్త మీద కోపం దుత్త మీద చూపెట్టినట్టే చేస్తున్నారు గుంటూరు జిల్లాలో కొందరు టీడీపీ లీడర్లు. రాజకీయంగా వైసీపీ పార్టీని ఎదుర్కొనే దమ్ము లేక, వాళ్లతోని పోటీ పడలేక పంట పొలాల మీద ప్రతాపం చూపెట్టి రాక్షసానందం పొందుతున్నారు కొందరు దుర్మార్గపు టీడీపీ కార్యకర్తలు. అగ చూడండి, ఈ నుంచి ఆడదాకా మొత్తం బంతి తోటనే ఎట్లాగం పట్టించిండ్రో. చక్కదనాల బంతి తోట మరి పువ్వులు మంచిగా పూసినాయని కళ్ళల్లో నిప్పులు పోసుకున్నారో ఏం కథనో గానీ రాత్రికి రాత్రే పోయి అంత ఆగమాగం చేసిండ్రు. అసలు భూమిలో బంతి చెట్టు అనేది ఈగ బతకకుండా వీకేసిపోయినరు. ఎలక్షన్ అయిపోయిన నాటి నుండి చాలా అరాచకాలు జరుగుతున్నాయి. ఒకటి మా ఇంటి మీద రాళ్ళు వేశారు, సీసాలు వేశారు, ఇల్లు తగలబెట్టారు. ఈ రోజు ఈ బంతి తోటను సర్వనాశనంగా పీక పడేశారు. ఈ అరాచకాలకు మా కుటుంబం బలైపోయేటట్టుంది. మేము గ్రామాల్లో ఉండే పరిస్థితి ఎక్కడ కనిపించడం లేదు. వినరానులా ఎలక్షన్లు అయిపోయినప్పటి నుంచి ఇదే కథనట. ఇన్ని రోజులు ఇల్లు నాగం పట్టించి ఇప్పుడు భూమి మీద పడ్డారట. మరి ఏదన్నా ఉంటే మనుషులతో మాట్లాడుకొని రాజకీయాలు రాజకీయంగా చేసుకునే దానికి పూలు పూసే చెట్ల మీద ఎందుకు పుచ్చిపోయిన మెదడుతో ఆలోచన చేసిండ్రా వెర్రి పుష్పాలు గాని. చంద్రాల్ సారు చూసిండ్రా మీ తెలుగు తమ్ముల రాజకీయం ఎట్లున్నదో. ఈ పూల చెట్ల మీద ఏంది సార్ ప్రతాపము, శిలర రాజకీయం కాకపోతే. పెళ్ళింట మస్తు సందడిగా ఉంటుంది. చుట్టాలు, పక్కాలు, ఇరుగు పొరుగోళ్ళు, దోస్తులు ఓ ఎటు చూసినా జనమేగా అనుస్తుంటారు. అయితే అదే సందడితోని రిసెప్షన్ జరుగుతుంటే ఒక్కసారి ఓ పెద్ద ఆయన వచ్చిండు ఆడికి. ఇక అందరి కండ్ల నుంచి నీళ్ళే రాబట్టినాయి. ఇంతకు ఆ వచ్చిన ఆయన ఎవరు అంటే పెళ్లి కూతురోళ్ళ నాయన. ఇగో ఇట్లా సందడిగా సాగుతున్నది పెండ్లి రిసెప్షన్. వచ్చినోళ్ళు ఫోటోలు దిగిపోతున్నారు. ఇక ఇదే టైంలా ఇగో ఇట్లా వీల్ చైర్ల కూసుండి పెళ్లి కూతురోళ్ళ నాయన వచ్చిండు. అంతే, అందరి కండ్ల నీళ్ళే. అర్థమైందానుల్లా వీళ్ళు ఎందుకింత బాధపడ్డారో. పెళ్లి పిల్లోళ్ళ నాయన విగ్రహం ఇది. అందుకే వీళ్ళ నుంచి దూరమైన నాయన కండ్ల ముందు గానొచ్చినట్టు అయ్యేటాలకు నాయనను తలుసుకొని ఇట్లా అందరూ కన్నీళ్లు పెట్టుకోబట్టిండ్రు. వీళ్ళది భద్రాద్రి కొత్తగూడెం. జీవిడిచిన ఈ నాయన పేరు బాలరాజు. సింగరేణిలా డిప్యూటీ జనరల్ మేనేజర్గా పనిచేసేదట. 5 ఏండ్ల కింద వీళ్ళకు దూరమేండు. అయితే ఇప్పుడు వీళ్ళ బిడ్డ స్నేహ లగ్గమైతుంటే స్నేహోళ్ళ తమ్ముడు ఇంత పెద్ద శుభకార్యంలో నాయన లేకుంటే ఎట్లా అని చెప్పి ఇగో ఇట్లా మైనపు బొమ్మను తెచ్చిపెట్టిండు. ఇక మనిషి కండ్ల ముందు బతికున్నట్టే కనపడేసరికి బాలరాజు మళ్ళా తిరిగొచ్చిండు అన్న ఆనందంలోనే బాధపడ్డరు.
ఓ రాజేషు, ఆ చేతులు బిస్కుడు ఆపకపోతే ఆ బొక్కలు అరిగిపోతాయి. ఏందో అప్పటి నుంచి బిస్కబడుతుంది. అరుగుతాయి నేను కూడా అదే అనుకుంటున్నా. అదే అనుకుంటా అట్లనే బిస్కుతావేందయ్యా? ఆపేసిన ఇంతకు ఆఫీస్కి వస్తున్నావా లేదా? అది పెళ్ళేంది? పెళ్లి కాదు, పిల్లి పోతుంది అంటున్నా. వస్తున్నా ఆఫీస్కి. ఆఫీసు దానికెందుకు, ఆన్నుంచే చెప్పు. ఇవాళ వార్తలేంది, అందులో బ్రేకింగ్ న్యూస్లెన్ని, ఆ బ్రేకింగ్ న్యూస్ లో పొలిటికల్ న్యూస్లెన్ని, క్రైమ్ న్యూస్లెన్ని? అది చెప్పు. లైవ్ ఇస్తావా, ఫోన్ ఇన్ ఇస్తావా? అంటే యాక్చువల్లీ చెప్పు. పొలిటికల్ న్యూస్ అయితే ఏ పార్టీకి సంబంధించింది? అధికార పార్ట, ప్రతిపక్ష పార్ట? నాకు ఆకలి అవుతుంది. ఏంటి బాబు, మళ్ళీ చెప్పు. ఆకలి అవుతుంది, ఏదైనా తినేసి వస్తా. తొందరనే వస్తా. దీనమ్మ జీవితం, చేసే మూడు ఉత్సాహం సర్వనాశనం. నేనేమో ఎలివేషన్ తోని బ్రేకింగ్ న్యూస్ అని చెప్తుంటే నువ్వేమో అప్పుకేడ్చిన మొహం పెట్టుకొని ఆకలైతుంది అంటున్నావు. అయినా పొద్దున తినలేదా? తిన్నా, బట్ అంటే బటర్ లేదని తినలేదా? అంటే పొద్దున ఇడ్లీ తిందామని చెప్పి హోటల్కి పోయి ప్లేట్ ఇడ్లీ ఆర్డర్ ఇచ్చిన. వాడు 4 ఇడ్లీలు ఇచ్చిండు కానీ చట్నీ తక్కువ ఇచ్చిండు. ఆ చట్నీ 2 ఇడ్లీలకే సరిపోయింది. మళ్ళీ చట్నీ కోసం పోతాడు, ఫీల్ అవుతాడని మిగతా 2 ఇడ్లీలు పడేసి వచ్చినబ్బా. అందుకే ఆకలి అవుతుంది. నీ మొహమాటం మొహానికి మేకప్ అయ్యా. నువ్వేడ దొరికినవురా నాయన? డబ్బులు పెట్టి టిఫిన్ కొనుక్కొని చట్నీ అడగలేదంటే నీ అంత అమాయకుడు ఇంకొకడు ఉంటాడా? అంటే నాకు మొహమాటం అని తెలుసు కదా నీకు. మారురా బై, కోడికి తెలవకుండా గుడ్డును గుంజుతున్న రోజులు ఇవి. ఇంకెన్ని రోజులు ఇట్లుంటావు? అవును, నేను కూడా గుడ్డు గుంజాలి. అదే మొహమాటం విడిచిపెట్టాలి అంటున్నా. సరే పోయి ఏదో ఒకటి తిని జప్పున ఆఫీస్ కు రాపో. వచ్చిన వెంటనే బ్రేకింగ్ న్యూస్ కవర్ చేద్దాం. అంటే మళ్ళేమైందయ్యా నీకు? మళ్ళా చేతులు విసుకుతున్నావు. పిల్ల ఏది, ఎటు పోతుందో చూయించు. పిల్లి కాదు, పెళ్ళే. ఇంకెన్నిసార్లు చేసుకుంటావు పెళ్లి? ఆల్రెడీ అయింది కదా. నేను చేసుకుంటలేనబ్బా, నాకు తెలిసిన వాళ్ళదే పెళ్ళున్నది, లీవ్ కావాలి. అరే ఇదే ముచ్చట ముందు చెప్తే అయిపోవు కదా. ఆఫీసు దాంకొచ్చి న్యూస్ అడుగుతుంటే ఇప్పుడు చెప్తున్నావు. అంటే ముందే అడుగుదాం అనుకున్నా కానీ ఇంట్రోవర్ట్ కదా తమరు, అందుకే అడగలే. అంతేనా? నువ్వేడ దొరికినవురా సామి? మరి ఇప్పుడు ఎందుకు అడిగినావు? అంటే పెళ్ళికి కూడా పోవాలని లేదు కానీ పోవాల్సి వస్తున్నది. పెళ్ళికి ఎందుకు పోవాలని లేదు? దగ్గరోలే అంటున్నావు కదా. అంటే అక్కడికేమో మా చుట్టాలు అందరు వస్తారు. ఒకరేమో వచ్చి ఏంది బిడ్డ మంచిగా ఉన్నావా, జీతం ఎంత అని అడుగుతుంటారు. ఒకరేమో పెళ్ళయింది కదా పువ్వా కాయ అని అడుగుతుంటారు. ఒకరు బావా అంటారు, ఒకరు అల్లుడు అని పిలుచుకుంటూ వస్తారు. నాకేమో వాళ్ళు ఎవరో తెలియదు. అంటే ఏమని మాట్లాడాలి చెప్పు, ఎవరు సరిగా తెలియకుండా. అందుకని అసలు నీ పెళ్లిలో నువ్వు ఉన్నవా అని డౌట్ వస్తున్నది. అంటే ఉండాల్సి వచ్చింది. ఉండాల్సి వచ్చుడేంది? అంటే పెళ్లి చూపులకు పోయిన దగ్గర పిల్లని చూపెట్టి పిల్ల నచ్చిందా నీకు అని అడిగినారు అందరూ. నచ్చలేదంటే ఫీల్ అవుతారేమో అని చెప్పి నాకు నచ్చకపోయినా కూడా నచ్చింది అని చెప్పిన. నువ్వు చిన్నప్పుడు క్లాస్ రూమ్లో కూడా అమ్మాయిలతో ఎవరితో చక్కగా మాట్లాడకపోయేది. ఎవరన్నా రబ్బరు పెన్సిల్ గిట్లా తీసుకున్నారనుకో, గుంజుకుంటే నేను మళ్ళీ వాళ్ళని అడగకపోయేది. వాళ్ళు ఇస్తే తీసుకునేది, లేకపోతే ఇంటికి పోయినాక తన్నులే. మరి మారొచ్చు కదా. అంటే మారాలని నాకు కూడా ఉన్నదబ్బా, కానీ మారిందనుకో ఇగో ఈడేంది ఇట్లా మారిపోయిండు అనే వాళ్ళని ఏమన్నా అనుకుంటారేమో అని భయంతో మారతలేను అంతే. హలో అన్నా. సరే అన్న. ఎవరాళ్ళు? ఈయన ఒక 3 సార్లు నా దగ్గర అప్పు తీసుకొని ఎగ్గొట్టిన ఆయన. పాపం ఇప్పుడు 1000 రూపాయలు అవసరం ఉన్నాయట, అందుకని ఫోన్ చేసిండు. సరే ఇస్తా అని చెప్పిన. 3 సార్లు పైసలు ఎగ్గొట్టినోనికి కూడా మళ్ళా నమ్మి డబ్బులు ఇస్తున్నావా? అంటే అడిగినప్పుడు ఉంచుకొని కూడా లేవంటే ఫీల్ అవుతారు కదా అబ్బా, అందుకని. అబ్బా, ఒంటి మీద ఉన్న బట్టలు అడిగినా మొహమాటానికి ఇడిసిచ్చేటట్టే ఉన్నావు కదా. అంజలి, నా లీవ్ ఇస్తా గానీ గింత మొహమాటం పెట్టుకొని నువ్వు అత్తగారింటికి పోయినప్పుడు నీ పరిస్థితి ఏంది అసలు? అంటే ఆకలి కాకున్నా కానీ వాళ్ళు తినమంటే తింటా. వాష్రూమ్ వచ్చినా కూడా అందరు వండుకునేదాకా అట్లనే ఆపుకుంటా. అసలు ఈ న్యూ ఇయర్ విషెస్ చెప్పినావా ఎవరికన్నా? అందరికీ చెప్దాం అనుకున్నా కానీ ఇక న్యూ ఇయర్ కదా అందరూ బిజీగా ఉంటారు. మళ్ళీ నేను ఫోన్ చేసి మెసేజ్ చేస్తే డిస్టర్బ్ చేసినట్టు ఉంటుందని ఎవరికి చెప్పలే. మరి అందరి దగ్గర మొహమాట పడి నన్ను మాత్రం లీవ్ కావాలి అని ఎందుకు అడుగుతున్నావు? నా దగ్గర మొహమాటం లేదా? ఇవాళ ఇంట్రోవర్ట్స్ డే కదబ్బా,
అందుకే ఈ ఒక్క రోజన్నా దగ్గర వాళ్ళతోని మోమాటం లేకుండా ఉందామని ట్రై చేస్తున్నా. భగవంతుడా, ఈ ఇంట్రోవర్స్ కు ఇన్ని కష్టాలా? అయ్యా రాజేషు, నువ్వు ఒక్క రోజు కాదు వారం రోజులు లీవ్ తీసుకొని ఎంజాయ్ చేసిరా ఎటన పోయి, అప్పుడన్నా మార్పు వస్తుంది కావచ్చు. నిజానికి నేను ఎప్పటి నుంచో అడుగుదాం అనుకుంటున్నా నిన్ను, కానీ మళ్ళీ నువ్వేమైనా ఫీల్ అవుతావేమో అని చెప్పి అడగలే. సరే ఇప్పుడు ఇస్తా అన్నావు కదా లీవు, కలుస్తా అంజలి, ఉంటా. ఈ మొహమాటం గల్లోళ్ళు వాళ్ళ కోసం కంటే పక్కోళ్ళ కోసమే ఎక్కువ బతుకుతారో. నిజంగా నా అటువంటి దాన్ని ఇంట్రోవర్ట్గా బతకమంటే 5 నిమిషాలు కూడా బతకను కావచ్చు. పాపం ఎన్ని కష్టాలో వాళ్ళకు. ఇగో ఈ కారు మనదే, మొన్ననే కొన్నా. కాకపోతే ఎందుకో ఇది అమ్మి కొత్తది కొనబుద్ధి అవుతుంది. అరే చిన్న బుడ్డ కార్లలోనే ఇంకా ఎన్ని రోజులు తిరగాలి, అందుకే అమ్ముతా. ఏంది నువ్వే కొంటావా? అయితే తీసుకో. ఇక నువ్వు అడిగినాక ఇయ్యానా? ఇగో ఇటువంటి డైలాగులతోని ఓ బద్మాషోడు కిరాయికి తెచ్చిన కార్లను అమ్ముతున్నాడు. అత్త సొమ్మును అల్లుడు దానం చేసినా అర్థం ఉంటది కావచ్చు గాని, ముక్కు మొహం తెలవనోళ్ళ వస్తువులను మూడో మనిషి అమ్మితే ఎట్లుంటదుల్లా? ఇగో అటువంటి పనే చేసిండు ఈ మోతెవరి. ఇగో ఈడ పాత కార్ల షోరూంలు ఉన్నట్టే ఉన్నాయి కదా ఇన్ని కార్లు, ఇవన్నీ కూడా మనోడమ్మినయే. అట్లని ఈ కార్లు మనోని కాదు, మనోన్ని ఎవ్వరు అమ్మమనలేదు. అయినా ఎట్లమ్మిండు అంటే మాయ మాటలు చెప్పి. ఈయన పేరు జగన్మోహన్ సింగ్, ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో బలోద బజార్ జిల్లా. ఈయన పనేంది అంటే కార్లను కిరాయికి తీసుకుంటాడట. అట్లా కిరాయికి తీసుకున్న కారును నేనే కొన్నా అని అందరి ముందు గప్పాలు కొట్టి ఆ టెంక అమ్ముతాడట. ఆ కారోళ్ళు ఫోన్ చేస్తే వాళ్లకు రెస్పాండ్ కాడట. అయితే ఇప్పుడు 2 నెలల కింద ఓ కారును కూడా అట్లనే అమ్మితే ముచ్చట మొత్తం బయటకొచ్చిన ఓలే పోలీసులు అరెస్ట్ చేసిండ్రు. ఈయన దగ్గర మొత్తం 23 కార్లు దొరికినాయి. మరి పక్కోళ్ళ కార్లను వీడెట్లా అమ్ముతున్నాడు? ఆ కొనేటోళ్ళైనా ఎట్లా కొంటున్నారు? రిజిస్ట్రేషన్ ఎట్లయితున్నదో ఏందో వీళ్ళకే తెలవాలి గాని. చూడుండ్రి వీని ధైర్యం. కిరాయి తీసుకున్న కారును మళ్ళీ ఎక్కపోతే ఆ లూకోరు అని తెలిసి కూడా ఇంతకు తెగించిండంటే మామూలోడు కాదు పోయిడు.